వైద్యనాథ్ దేవాలయంలో అభిషేక పూజ ప్రారంభం కాబోతుంది. గణేష్ పూజ పూర్తయింది. రుద్రాభిషేకంలో భాగంగా బాబా వైద్యనాథ్ దర్శన క్యూలో ఉన్నాము. వైద్యనాథ్ స్వామి పేరు సర్వ ఆరోగ్య ప్రదాత. రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేసి ఒక్కొక్క తలని సమర్పించేసుకుంటుంటే 9 తలలు సమర్పించేసిన తర్వాత స్వామి దర్శనమిస్తారు. ప్రధాన దేవాలయం అమ్మవారి దేవాలయం. 51 శక్తిపీఠాల్లో అమ్మవారి దేవాలయం. 10వ తల ఇచ్చే లోపల స్వామి ప్రత్యక్షమై వరమిస్తాడు. ఈ 10 తలలు 9 తలలు తెగిన రావణుడికి వైద్యం చేశాడు కాబట్టి స్వామి వైద్యనాథ్. చుట్టుపక్కల కలరా వచ్చినప్పుడు కూడా పక్క జిల్లాల్లో కలరా విపరీతంగా వచ్చినా ఇక్కడ మాత్రం ఏమీ కాలేదట. వైద్యనాథుడి యొక్క శక్తి ఉనికి చాటుకుంటూనే ఉన్నాడు. అమ్మవారి దేవాలయం 51 శక్తి పీఠాలలో ఒక దేవాలయం. దర్శనం పూర్తయింది. స్వామివారి దర్శనం ఓ సాహసయాత్రలాగా అయింది. అమ్మవారి గుడికి వెళ్తున్నాము దర్శనం కోసం. అయ్యవారి దర్శనం పూర్తయింది. ఈ కావడిలో 108 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్వామికి అభిషేకం చేస్తారు. ఓం నమ శివాయ. వైద్యనాథేశ్వర పునర్దర్శన ప్రాప్తి.